महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। అజ్ఞానులకై ఋతము వైపు కదిలిన ఋషివో, విజ్ఞాన పంటను పండించుటకై కరిగిన కృషివో, భవితను లిఖించు కలము పట్టిన మహర్షివో, ఆ దేవుని రూపము మార్చుకొని ఇలా పుట్టిన మనిషివో, కన్ను తెగుముడికి రాత రాసినోడు బ్రహ్మైతే, బ్రతుకు రాత రాసిన నువ్వు మరో బ్రహ్మవో। గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః। పేరు ముల్లెటి ఆనందరావు సార్. నేను గంగారావు దగ్గర ఆ రోజుల్లో ట్యూషన్కి వెళ్ళి ఆవేళ స్కూల్ ఫస్ట్లో పాస్ అయ్యగా ఉన్నట్టు ఈవేళ నేను ఆర్టీసీలో ఒక TA3గా ఉద్యోగం చేస్తున్నానండి. ఆయన చెప్పిన చదువు వల్లే ఉచితంగా ఏమీ డబ్బులు తీసుకోకుండా ఉచితంగా ట్యూషన్ చెప్పారండి. దానివల్లనే ఈ రోజున నేను ఆర్టీసీలో ఉద్యోగం చేయగలుగుతున్నాను. రెండు నాకులేగా అలా లేనటువంటి వాళ్ళు పేద విద్యార్థులకి చాలామందికి అలా ఉచితంగా విద్య బోధించి ఆయన పిల్లలకి పుస్తకాలకు డబ్బులు పుస్తకాలకు కొనివ్వటం, ఫీజులు కట్టడం అన్నీ చేసేవారండి. ప్రతి విద్యార్థిని కూడా ఒక సొంత బిడ్డలాగా చూసుకుని చక్కగా అందరినీ చదువుకునేలాగా విద్యావంతులు చేశారు. ఎప్పుడూ కూడా ఆయన ఇంటి దగ్గర స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంటి దగ్గరికి వచ్చి కనీసం 50 మంది 60 మంది రోజు ఉదయం అవనండి సాయంత్రం అవనండి ప్రతిరోజు కూడా అందరికీ పాఠాలు చెప్పి అప్పుడు స్కూల్కి తీసుకెళ్ళేవారండి. ఏ స్కూల్లో చదువుకున్నా సరే ఆయన దగ్గర ప్రతి ఒక్కరు కూడా వచ్చి చదువుకుని ఉదయం సాయంత్రం స్కూల్కి వెళ్ళేవారండి. ఆ రకంగా ప్రతి విద్యార్థి కూడా ఇలా ఆయన చెప్పిన చదువుల వల్ల మంచి అభివృద్ధిలోనే ఉన్నారండి అంతా కూడా. తర్వాత నాతో పాటు నా తర్వాత మా పిల్లలిద్దరికీ కూడా ఆయన గైడెన్స్ ఇచ్చి చదువు చెప్పారండి. తర్వాత మా మనవలకు కూడా అంటే 3 తరాల వాళ్ళు ఆయన దగ్గర చదువుకున్నామండి. అందుకే ఆయన మా దేవుళ్ళగా చూసుకుంటున్నామండి. అందుకే కూడా గుడి కట్టించామండి. నా పేరు చిత్తూరు హరిచంద్ర ప్రసాద్ అండి. నేను కూడా ఆయన శిష్య బృందంలో ఒకరినే. చాలామంది విద్యార్థులు సుమారు నిన్న ఆయన గుడి ఆవిష్కరణకి సుమారు 500 మంది విద్యార్థులు ఇక్కడ రావడం జరిగింది. దాంతోపాటు గ్రామస్తులు సుమారు ఆయన బంధువులు ఏమైనా ఉండి గ్రామస్తులు ఏమైనా ఉండి సుమారు వాళ్ళకి 500 సుమారు 1000 మందితో మహోన్నతంగా ఈ గుడి కార్యక్రమం అనేటువంటిది నిన్న ఆవిష్కరణ అనేటువంటిది జరిగిందండి. ఆయన దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులు అంటే కేవలం హై స్కూల్లో ఆయన శిష్యులే కదండి, దగ్గరలో గ్రామంలో దగ్గర ప్రాంతాల్లో ఉండేటువంటి వ్యక్తులు కూడా ఆయన ఇంటికి వచ్చి ఆయన చేత చదువు చెప్పించండి జ్ఞానాన్ని పొంది మహోన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దబడ్డారు. ఈరోజు చాలామంది విద్యార్థులు అయితే అబ్రాడ్లో ఉన్నారు. ఇక్కడ దగ్గరలో ఉండేటువంటి కృష్ణ చిట్టిబాబు అని ఒక అబ్బాయి ఉన్నాడండి. ఆయన ప్రత్యేకంగా ఆ అబ్బాయిని ఒక చక్కటి టాపర్గా తయారు చేశాడండి. తయారు చేసి ఈరోజు అమెరికాలో మహోన్నతమైనటువంటి స్థాయిలో పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నాడు. చాలామంది చదువు మానేసినటువంటి విద్యార్థులను ఇంటికి రప్పించుకుని ఆయన ఇంటి దగ్గరే చదువు చెప్పి వాళ్ళందరినీ కూడా ఈరోజు చాలామంది ఎంప్లాయీస్ నాతో పాటు నేను ఉపాధ్యాయుడిగా సుమారు 30 years సర్వీస్ చేస్తున్నాను. నాతో పాటు చాలామంది ఆయన విద్యార్థులందరూ కూడా మహోన్నతమైన స్థాయిలో ఉపాధ్యాయులుగా స్థిరపడి ఉన్నారు. చాలామంది వివిధ డిపార్ట్మెంట్లో స్థిరపడ్డారు. చెప్పడానికి చాలా గర్వపడుతున్నామండి మేమందరం కూడా, గ్రామస్తులు కూడా. ఆయన శిష్య బృందంలో నేను కూడా ఒకరిని. అంచేత నాతో పాటు చాలామంది విద్యార్థులు ఉన్నారు. నిన్న కనుక మరి ఈ కార్యక్రమాన్ని మీరు చిత్రీకరించుంటే చాలా బాగుండేది. అది మేము తెలియజేయలేకపోయాం. చింత